మాడిఫై చేయక చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి గారేమో ధరణిని బంగాళాఖాతంలో వారేసి భూమాత తెస్తా అని చెప్పారు. భూమాత తెచ్చిరు. ఇప్పుడు ఆ భూమాతలో కూడా వీళ్ళ తలరాత అయితే మారతలేదు. మరి కనీసం ఇప్పటికన్నా ఆ రైతులకు 200 మంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. కలెక్టర్ గారికి దీని మీద ప్రత్యేకించి నేను ఉత్తరం కూడా రాసి ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తాను. అయితే ఇక్కడ ఒక గమ్మత్ విషయం ఏంటంటే, డేటా తప్పుపడుతున్న సందర్భంలో 4 ఎకరాలు ఉన్న ఒక సామాన్య రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉందని పడ్డదట. ఇప్పుడు ఆయన పంచాయతీ పెడుతుండు నాతోని, అక్క నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిండ్రు మరి, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి నాకు రైతు బంధు వస్తలేదు, ఏం పథకాలు వస్తలేవు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, అయితే ఆ రైతు రికార్డు సరిచేయండి, లేకపోతే ఆయన గవర్నమెంట్ జాబ్ అన్న ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి అని డిమాండ్ చేస్తున్నా. అదే ఊరిలో కడకుంట్లలో పెద్ద చెరువు అని ఇంకో చెరువు ఉంది పాపం. 3 సార్లు ఈ సంవత్సరంలో 3 సీజన్లలో 3 సార్లు ఆ పెద్ద చెరువు నీళ్లు వెనక్కిదాన్ని చాలామంది రైతుల భూములు మునిగిపోయినాయి. కనీసం ఎంఆర్ఓ గారు కూడా పోయి ఆడ రాసుకుంటలేరు, భూమి మునిగిపోయింది, పంట నష్ట పరిహారం ఎట్లా అని. ఇదేదో ప్రకృతి వైపరీత్యంతో మునిగిపోయింది కాదు. ఇంతకుముందు ఏదైతే కానాయిపల్లి రిజర్వాయర్లో వాటర్ గేట్లు ఎత్తలేదన్నామో అవే వెనక్కి దాన్ని ఈ కడకుంట్లలో ఉన్నటువంటి పెద్ద చెరువు వెనక్కి కొట్టి భూములు మునిగిపోయినాయి. అంటే ఇది కంప్లీట్గా ప్రభుత్వం యొక్క తప్పు. నష్టపోతుంది ప్రజలు, కానీ నష్టపరిహారం జోలికి కూడా పోతలేరు. దాని మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి పోయినాం. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో పాపం డాక్టర్లు, నర్సులు వాళ్ళ కెపాసిటీకి మించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కానీ సివియర్ అండర్ స్టాఫింగ్ ఉన్నది, తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు. గైనకాలజీలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేడియాలజీలను అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా పర్మనెంట్ స్టాఫ్ లేరు, మొత్తం కూడా రెసిడెంట్స్ని పెట్టుకునే చేస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈ వనపర్తిలో ఉన్నటువంటి టీ డయాగ్నోస్టిక్స్ ఏదైతుందో మరి ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను. మరి అవి పొలిటికల్ ఎలుకలో మామూలు ఎలుకలో నాకు తెలియదు, కానీ ఎలుకలు కొట్టేసినాయట మెషిన్లను, అవి పనిచేస్తలేవు. దాంతో ఏం జరుగుతుంది, ఇక్కడ టెస్ట్లకు దాదాపుగా 2,000 మంది యావరేజ్గా టెస్ట్లు ఇస్తే అవన్నీ కూడా మహబూబ్ నగర్కి పోతున్నటువంటి పరిస్థితి, డిలే అవుతుంది. దాంతో ప్రైవేట్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ మెషిన్స్ని తొందరగా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను. నేను ఏ జిల్లాకు పోయినా వైద్యం మీద ఫోకస్ పెడతా ఉన్నాం కాబట్టి ఈ ప్రతి హాస్పిటల్లో ఉన్న సమస్య మీ దగ్గర కూడా చెప్పక తప్పని సమస్య. శానిటేషను, కేర్ టేకర్స్, అట్లా పేషెంట్ కేర్ టేకర్స్, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ కలిసి ప్రైవేట్గా ఏజెన్సీలతో పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు 20 నుంచి 22,000 మంది ఉంటారు. వాళ్ళకు జీతాలు రాక 3 నెలలు అవుతుంది. ఆ జీతాలు రాకపోతే వాళ్ళు కనీసం యూనిఫామ్ కూడా ఉతుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి వీళ్ళనైతే రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి. చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా జీతాలు సరిగ్గా వస్తాయి. కాబట్టి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత అక్కడి నుండి వచ్చి మేము ఏమైంది భయ్, నాకు గొంతు నచ్చలేదా మీకు? బంజాయవా కాసేపు, వేడిగా ఉందన్నా బంజాయబా. వింతలన్నీ మీ వనపర్తిలో చూసిన నేనైతే. ఒక దగ్గరనేమో ఎలుకలు వైర్లు కొడతాయి, ఇంకో దగ్గరనేమో ఎండ బాగుందని చెప్పి గొడవగా అయిపోయిందండి. నేను ఏం చేయాలి? నేను ప్రపంచంలో ఎక్కడ చూడాలి ఇటువంటి పెబ్బేరు మార్కెట్లో ఆడ రైతులందరూ పాపం వడ్లెండ పోసుకొని ఉంటే వాళ్ళని పలకరిద్దామని పోయినాం. పోతే ఆడ గోడౌన్ కాలిపోయింది. ఇదేంటి అంటే 5,000 మెట్రిక్ టన్నులు స్టోర్ చేసే గోడౌన్ కాలిపోయింది. అది ఓన్లీ ఎండలు ఎక్కువైనాయని కాలిపోయినాడు. మరి సేమ్ అట్లాంటిదే పక్కకి ఇంకో గోడౌన్ ఉంది, అదైతే కాలిపోలేదు. సో మరి ఇది ఎందుకు కాలింది ఏంది అన్నది మాత్రం ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. నేనైతే చూడంగానే డైరెక్ట్గా ఏదో దాల్ మే కుచ్ కాలా హై అని మాత్రం అనిపించింది. क्या बोलते हैं, क्या काला है कौन ढूंढना, तो वो हालत है वनपर्ती में. अब मेगा रेड्डी साहब के ज़माने में जल गया ये बोल के उन्हों बोल रहे, नहीं उनके ज़माने में जल गया बोल के इन्हों बोल रहे. सच क्या है मुझे पता नहीं है. వనపర్తి ప్రజలకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గోడౌన్ ఎందుకు కాలింది, తద్వారా లాభపడి ఇన్సూరెన్స్ తెచ్చుకున్నది ఎవరు, ఆ విషయం మీద డెఫినెట్గా ఎంక్వైరీ జరగాల్సిందని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా వడ్లు మొత్తం వనపర్తి జిల్లా అంతా కలిపి 2 లక్షల ఎకరాలలో ఈసారి వరి సాగు చేస్తే 4.5 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ చేసి 3.5 లక్షల టన్నుల ధాన్యం మేము కొంటామని చెప్పింది. అంటే 3.5 లక్షల టన్నుల ధాన్యం కొనాలంటే మినిమం 1000 నుంచి 1200 కొనుగోలు కేంద్రాలు కావాలి.
కానీ ప్రభుత్వం ఇప్పటివరకు తెరిచిందని 330 కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెలిసి 35,000 క్వింటాలు మాత్రం కొన్నారు. అంటే మీ టార్గెట్లో ఓన్లీ 10% కొన్నారు మీరు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంటమన్న దాంట్లో 10% 20% కొనడము, మిగతా వాళ్ళు రైతులు అలసిపోయి మధ్యలో దళారులకు అమ్ముకొని వెళ్ళిపోవడం. ఎంత దారుణం అంటే 17% తేమ వరకు అలౌ చేస్తామని చెప్పేమో మినిస్టర్లు చెప్తారు, సీఎం చెప్తాడు. ఇక్కడనేమో వాళ్ళు కాంటాలు పెడతలేరు, కనీసం అంత పెద్ద మార్కెట్లో కాంటాలు పెట్టలేదు. చాలా అన్యాయంగా ఉంది. 20-25 రోజుల నుంచి పంటను మీద పెట్టుకొని పడగాపులు కాస్తున్న రైతులు ఉన్నారు. దయచేసి ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. పాతపల్లికి వచ్చినాం. నెక్స్ట్ అక్కడి నుంచి పెబ్బేరు మార్కెట్ చూసి పాత ఆడొక 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కట్టించిండ్రు, కానీ ఇంతవరకు వాటిలోకి ఫినిష్ చేస్తలేరు. కాంట్రాక్టర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. గమ్మత్ ఏంటంటే ఆ కాంట్రాక్టర్ పోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే 50 మందికి వచ్చిందో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక్కొక్క బెనిఫిషియరీ దగ్గర 85,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. అది అందరు చెప్తున్నారు. కాంట్రాక్టర్ ఉల్టా పైసలు ఎందుకు తీసుకున్నాడు ఇప్పటివరకు అర్థమైతలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ నుంచి రావాలి పైసలు, కాంట్రాక్టర్ పైసలు తీసుకున్నాడు. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు, అది తీసుకున్నది ఎవరు? సరే తీసుకున్నాడు, కట్టాలి కదా కనీసం అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి, కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి. పాతపల్లి డబుల్ బెడ్రూమ్ విషయాన్ని నేను కూడా పర్సనల్గా కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఆడబిడ్డల గోస చాలా దారుణంగా ఉన్నది. మొత్తం పెబ్బేరులో ఒక 4-5 డివిజన్స్లో ఈ పాతపల్లి గ్రామంలో కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత పెబ్బేరుల బీసీ కాలనీకి వచ్చినాం. అక్కడ అన్ని సమస్యలు 6 గ్యారెంటీల చుట్టే తిరుగుతున్నాయి. ఎవరికి సిలిండర్లు వస్తలేవు, ఎవరికి కూడా ఫ్రీ కరెంట్ వస్తలేదు, ఎవరికి కూడా ఏవైతే 6 గ్యారెంటీలో చెప్పిన 2,500 వస్తలేవు, తులం బంగారం వస్తలేదు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ కాలనీ విషయాలు చెప్తూ వచ్చింది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల విషయం అయితే మళ్ళీ వేద్దామా రిపేర్ చేద్దామా అన్న విషయం కనీసం పట్టించుకుంటలేరు. కాబట్టి అధికారులు, మున్సిపల్ అధికారులు కొంత శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పెబ్బేరులో రోడ్ వైండింగ్ అవుతుంది, రోడ్ వైండింగ్లో ఇండ్లు పోతున్నాయి. పెబ్బేరు మున్సిపాలిటీలో కొంత కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ పోతే ఊరవతల ఎక్కడో 4-5 మీటర్ల దూరం మీకు చిన్న ప్లాట్ ఇస్తామని చెప్తున్నారు. వాల్యూ ఎంత ఉందో ఇంత దయచేసి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందులో మళ్ళీ 2 సైడ్లు రోడ్ వైండింగ్లో 50-20 ఇళ్ళు పోయినాయి. కానీ ఒక్క సైడు కొట్టేసి మొత్తం రోడ్ వేసి ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ ఇవ్వలేదు. మరి పెబ్బేరు ప్రజలు మంచిగా ఉండి అభివృద్ధికి సహకరించారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళకి మంచి వాల్యూతో డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత పెబ్బేరు సంత, పెబ్బేరు కానీ అంతకుముందు మేము పాలమూరు సంతలు అనుకునేది, చాలా ఫేమస్, చాలా పాపులర్. 5-6 రాష్ట్రాల ప్రజలు అక్కడికి వస్తారు. ఈ పెబ్బేరు సంతలో మరి వేణుగోపాల స్వామి వారి గుడి మాన్యాలు మొత్తం ఆ సంత అంతా కూడా 32 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 32 ఎకరాలు కూడా మన పాత మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారి మనుషులు మొత్తం కబ్జా పెట్టుకొని ఆ సంత భూమి అంతా కూడా అమ్ముకోవాలని చూస్తున్నారని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా, ప్రజలు ఆలోచన చేసుకుంటారో చూడాలి. ఇంతకు ముందు కూడా ఆ గుడి మాన్యం మీద వచ్చే సంతలో వచ్చే 2-3 కోట్ల రూపాయలు వస్తుందట ఎవ్రీ ఇయర్. ఆ 2-3 కోట్ల రూపాయలు కూడా స్వామివారికి ఏం పోదు, వేణుగోపాల స్వామివారికి ఏం పోదు, అది టౌన్ మున్సిపాలిటీ వాడుకుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం 32 ఎకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. చెప్తే మొత్తం పెబ్బేరులో ఉండే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటది. ఆ సంత మీద ఆధారపడి అనేక మంది ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మొత్తం పెబ్బేరు ఎకనామీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ 32 ఎకర్స్ కి సంబంధించి కనీసం దేవుడి గుళ్ళన్నా సిగ్గుపడి వదిలేయాలని చెప్పి నేను దాని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలైతే ఊరుకునే పరిస్థితి లేరు. అఖిలపక్షం పెట్టుకొని పోరాటాలు చేసిండ్రు, దాన్ని ఆపిండ్రు, సైట్ మీదకి పోతే అక్కడ గొడవ చేసి కూడా ఆపడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రజల నుంచి వస్తున్న విషయాన్ని హెచ్చరికగా భావించి ఆ కబ్జా కోర్లను సపోర్ట్ చేయడం పెద్ద పెద్ద నాయకులు బంద్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లనే డంపింగ్ యార్డ్ పెబ్బేరులో తీసుకుపోయి మోడల్ స్కూల్ పక్కనే స్కూల్ పిల్లలకు ఇబ్బందిగా ఉంది, దాన్ని దయచేసి తొలగించాలని కోరుతున్నాం.